ఈరోజు మరొక నా వీడియో వచ్చేసి ఇదండి జామ మొక్క అండి. ఈ మొక్కకు నేను పెట్టి 2-3 నెలలు అవుతుందండి ఈ మొక్కను నేను పెట్టి. దీనికి మనం ఈరోజు చిన్నగా ఎరువుని ఇవ్వాలని నేను వీడియో చేస్తున్నానండి. ఈ జామ మొక్కకు ఈ విధంగా మనం ఈ సైడ్ అమ్మట కొంచెం భాగం తువ్వేసి గుంటలాగా చేసేద్దామండి. చేసి ఈ మొక్కకు ఇట్లా ప్రతి మొక్కకి కూడా చూడండి ఏ విధంగా మనం గార్డెన్లో కిచెన్లో వేస్ట్ అంతా వేస్తానండి. దీనిలో చక్కటి ఎత్తబాములు కూడా రెడైపోయి ఉన్నాయండి దీనిలో. ఇప్పుడు దీనిని మనం ఇలా ఇవి క్యాబేజీ, టమాటా, ఉల్లిపాయ ముక్కలండి. ఈ విధంగా కొన్ని ఇక్కడ వేద్దామండి. వేసేసి ఈ విధంగా ఇక్కడ కూడా మనం కొన్ని ఈ ముక్కల్ని వేసానండి. ఇలా చెట్టుకి వెడంగా మనం ఏది బలాన్ని ఇచ్చినా సరే కాండానికి వెడంగా మనం ఇలాంటి మొక్కల్ని కిచెన్ వేస్ట్ని అంతా వేసి కంపోస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా ఈ ప్రాసెస్ ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా వేసానండి. వేసి దీనిపైన మనం మట్టిని వేసుకోవాలండి. ఇందులో తోటకూర మొక్కలు కూడా ఉన్నదియండి. అవి తర్వాత మనం మళ్ళీ ఇంకొకసారి మనం వాటిని చక్కగా మొలకలు వచ్చినాయండి, అవి తర్వాత చేద్దాము. ఈరోజు మనం దీనికి ఈ విధంగా ఎరువుని ఇస్తున్నామండి. ఈ జామ మొక్కకు చూడండి, దీనిపైన కొంచెం మట్టి వేసుకున్నాం. ఆ మొక్కలు వేసేసి దీనిపైన కొంచెం మనం ఈ మట్టిని జిమ్మేసి అడుగున ఈ మనం వేసిన కంపోస్ట్ ఎరువంతా అడుగు బాగా ఉంటుంది. దీన్ని కొన్ని నీళ్లు చిమ్మాలండి. చిమ్మేసిన తర్వాత మనము ఇది కూడా గార్డెన్ సాయిగా కిచెన్ వేస్ట్, కూరగాయ ముక్కలు, వంకాయ ముక్కలు, అరటికాయ ముక్కలు ఇవన్నీ వేసానండి. వెత్తబాములు కూడా ఉన్నాయి ఇందులో. ఇది కూడా దీనిపైన మనం ఈ విధంగా ఇద్దాం. ఇలా వేసేసి కప్పెట్టేద్దామండి. ఇది కప్పెడితే ఇప్పుడు చక్కగా దీనిపైన కొన్ని వాటర్ ఇవ్వాలండి. దీనిపైన కొన్ని వాటర్ చిమ్మేస్తే మనకి మంచిగా ఇవన్నీ కనపడకుండా లోపల అడుగున ఉండి మనకి మంచిగా నానిపోయి కంపోస్ట్ అయిపోతుంది. ఈ విధంగా కూడా మనం మొక్కల్ని కంపోస్ట్గా చేసుకోవచ్చండి. ఎలా అంటే మన కిచెన్లో వచ్చే ప్రతిరోజు వేస్ట్ కొంచెం ఈ చెట్టుకి ఒక సైడు ఇక్కడ ఇస్తున్నామండి. ఒక వారం రోజులు 10 రోజులు పోయిన తర్వాత మరొక భాగంలో తీయాలి. అలా చెట్టుకి ఎడంగా మనం ఇచ్చుకుంటా వస్తే మనకి మంచిగా ఇది బాగా బరువుగా ఉంటుందని నేను ఎక్కువ మట్టి వేయలేదండి. కంపోస్ట్ తోటే నింపేస్తున్నాను. మనకి చెట్టుకి మంచిగా బలాన్ని ఇస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఏం చేసామండి, కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి క్యారెట్ ముక్కలు, క్యాలీఫ్లవర్, ఆలుగడ్డ పొట్టు, ఉల్లిపాయ పొట్టు, టమాటా పొట్టు ఇదంతా ఈ సైడ్ను కొంచెం వేసాను. ఇక్కడ కూడా కొంచెం వేసాను. వేసి మట్టి జిమ్మి నీళ్లు జిమ్మాం. తర్వాత మన కిచెన్ వేస్ట్ అక్కడ బకెట్లో వేసి మనం కంపోస్ట్ చేసుకున్న వేస్ట్ని తెచ్చానండి. అంతా అది పొడిలాడుతా వెత్తబాములతో ఉంది. దాన్ని కూడా కొంచెం పైన మనం ఈ విధంగా జిమ్మేసాం. ఇది పొయ్యికూరండి, మొక్కలు వచ్చి ఉంచేస్తాను. రేపు నేను మళ్ళీ హార్వెస్ట్ చేసినప్పుడు వీటిని కట్ చేసుకుంటాను. ఈ విధంగా మనం దీన్ని పూర్తి చేసాం. మళ్ళీ ఇంకా 10 రోజులు పోయిన తర్వాత కొంచెం మన కిచెన్ వేస్ట్ ఈ సైడ్కి వేసి మట్టి వేసారు. అప్పుడు ఈ చెట్టు లెవెల్ ఇది కాండం కనపడకుండా, వేరు కనపడకుండా వేశారు. ఎందుకంటే ఈ సైడ్ అమ్మట కిచెన్ వేస్ట్ వేసుకుంటూ ఈ లెవెల్లో మనం చేసుకోవాలి. ఇప్పటికి చక్కగా చెట్టు ఇంప్రూవ్ అయ్యిందండి. ఇక మనం ఈ సైడ్ అమ్మట వేస్ట్ వేసుకుంటూ మనం చేస్తే చెట్టు మంచిగా ఇంప్రూవ్ అవుతుందని నేను ఇలా చేశానండి. నేను చేసిన విధానాన్ని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పానండి. ఎట్లా ఈ మొక్కను 2-3 నెలలు 4 నెలలు అవుతుందండి నేను పెట్టాను. పెట్టిన మొక్కకు
నేను ఏమేం బలాన్ని ఇస్తున్నాను అప్పుడప్పుడు ఇస్తున్నాను. ఇచ్చినా నేను వీడియో ద్వారా తెలియజేయలేదు. ఈరోజు ప్రత్యేకించి వీడియో ద్వారా తెలియజేద్దామని ఇక్కడ క్యాలీఫ్లవర్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు మనకి కిచెన్లో వచ్చిన వేస్ట్ ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం వేసానండి. వేసి పైన మట్టి వేసేసాను. వేసి నీళ్ళు చిమ్ముకున్నాం. నిమ్మేసుకున్న తర్వాత మన కంపోస్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ కొంచెం తీసుకొచ్చానండి. తీసుకొచ్చి పైన కూడా మనం చిమ్మాం. ఇలా ఈ కాండానికి ఎడం భాగాన ఒక సైడ్ వేసుకున్నాం. ఇంకా ఒక 20 రోజులు 10 రోజులు పోయిన తర్వాత ఈ సైడ్ వేసుకుంటాం. ఈ చెట్టుకి ఎడంగా ఈ విధంగా కూడా కంపోస్ట్ చెట్టులో వేసుకోవచ్చు. మనం కాండానికి ఎడంగా మనం ఇచ్చే ప్రతిరోజు ఈ వాటరు ఈ వేరు అవస్థకు వెళ్ళి ఈ చెట్టుకు మంచి బలాన్ని, పోషకాన్ని ఈ మనం వేసిన వేస్ట్ అంతా ఈ చెట్టుకు అందిస్తుంది. ఈ విధంగా కూడా మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. మొక్కలకు ఈ విధంగా కూడా మనం కంపోస్ట్ బలాన్ని మనం అందిస్తుంది. దీనికి సపోర్టుగా ఉంటుందని తర్వాత ఒక కర్ర పెడతామండి. ఈ చెట్టు ఊరుతుంది. ఇలా పెట్టానండి. చూడండి ఏ విధంగా మనం వేస్ట్ను ఉపయోగించి మన ఇంటి వేస్ట్ను ఉపయోగించి కొన్ని నీళ్లు తీసుకొచ్చి వేస్తానండి. దీని మీద మన ఇంటి వేస్ట్ను ఉపయోగించి మనం చక్కగా ఇలాంటి మొక్కల్ని ప్రాసెస్గా మనం మంచిగా చేసుకుంటే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎక్కువ మట్టి లేకుండా బిల్డింగ్ డౌన్లో దెబ్బతింటుందని నేను అంతా కిచెన్ వేస్ట్, కొబ్బరి పొడులు, మన గార్డెన్ ఆకులు ఇవన్నీ వేసి లైట్ వెయిట్గా అయినా బరువే ఉందండి. కొంచెం అంతవరకు వచ్చినాక చెట్టుని మనం కాయలు చేసి అంతవరకు వచ్చే వరకు మనం దీన్ని కాపాడి కాయిద్దామని చెట్టు పెట్టానండి. కొత్త గార్డెను పెంట హౌస్లో ఒక 10-20 మొక్కలు కొన్ని పెట్టుకుంటూ వస్తున్నానండి నేను. ఈ విధంగా కింద కూడా ఉంది మనకి గార్డెన్. ఒక 50 కుండీలు 60 కుండీల దాకా కింద ఉంటుందండి. ఈ విధంగా ఈ పైన అన్ని టమాటా మొక్కలు, జామ మొక్కలు, దానిమ్మ మొక్కలు, వంగ మొక్క ఇప్పుడిప్పుడే నేను రోజుకు 1, 2, 3, 4 అలా లైట్ వెయిట్గా మనం ఎక్కువ మెటీరియల్ దీనికి ఇవ్వకుండా ఈ కంపోస్ట్ని, ఈ కిచెన్ వేస్ట్ని, గార్డెన్ వేస్ట్ని ఇవన్నీ ఉపయోగించి నేను ఈ విధంగా ఈ మొక్కల్ని నేను పెడుతున్నానండి. ఇదండి మన వీడియో. ఈరోజు నేను చేసిన వీడియో. నాకు కొన్ని తెలిసిన విషయాలు నేను చెప్పానండి. ప్రతిరోజు మనం వచ్చే వేస్ట్ని పడేయకుండా కంపోస్ట్ డబ్బాలోనే వేయకుండా ఇలా కూడా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. మంచి ఫలితం ఉంటుందండి. ఇదండి నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్